అన్నిటికంట ఒక పరమ సత్యమైన సత్యం ఏంటి అంటే కఠోపనిషత్తు అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది పూర్వజన్మ సంస్కారము మరి ఏంటో అతి చిన్న వయసులోనే నచికేతుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు ఇటువంటి చిన్నపిల్లలు 5 ఏళ్ల వయసులోనే బ్రహ్మజ్ఞానం కావాలి అని తపన పడ్డారు. మరి తండ్రి యజ్ఞయాగాదులు చేస్తే నచికేతుడు మరి ఎంత శక్తివంతుడో ఇక్కడ మనం ఆలోచించింది యముడు చెప్పాడు, వీడు విన్నాడు కాదు. అంత చిన్న వయసులో సశరీరంగా నరకానికి వెళ్ళి యమపురికి వెళ్ళి యముడు కోసం వెయిట్ చేసి ఆయన వచ్చే వరకు ఆయన గుమ్మల్లో కూర్చుని మరి నాకు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానమే కావాలి, మీరే చెప్పారు కదా ప్రపంచక భోగాలన్నీ మరి నశించిపోయేవని, ఏది నశించనదో అది నాకు ఇవ్వండి అని ఎంత పట్టుదలగా కూర్చున్నాడో అది చదివితే మనం ఇంతంత వయసులో తలలు నెరిసిపోతున్నాయి, ఇంకా దీని మీద మనకి ప్రాపంచిక భ్రాంతి వదలట్లేదు అని ఆయన తపన చూసి మనం సిగ్గుపడాలి. ఎందుకంటే వేదాలు రాసి వేదాంతంలో పరమాత్మ శక్తి గురించి వేదవ్యాసుడు రాసిన మళ్ళా పేజీలు తిరగేస్తామనే ఉపనిషత్తులన్నీ మన ఋషులు రాసి ఒక్కొక్క ఋషి దానికి వివరణ ఇచ్చి ఆ రోజుల్లో 1300 ఉపనిషత్తులు రాశారట. కానీ తాళపత్ర గ్రంథాలన్నీ నశించి ఇప్పుడు 108 ఉపనిషత్తులే మిగిలి మళ్ళా అవన్నీ చదవలేవని మరి 10 ఉపనిషత్తులే శంకరాచార్యులు చెప్తే అందులో ఇదొకటి కఠోపనిషత్తు. దశోపనిషత్తుల్లో ఇంపార్టెంట్గా శంకరాచార్యులు మనం చదవమన్న దాంట్లో కఠోపనిషత్తు. ఈ కఠోపనిషత్తు చదువుతున్నప్పుడు మరి నచికేతుడికి ఎంత పట్టుదల ఉందో, మరి ఈ శరీరంతో అక్కడికి వెళ్ళగలిగాడు అని ఎలా వెళ్ళాడు అంటే అతి కొద్ది మంది మాత్రమే సశరీరంతో పైన ఉత్వలోకాలన్నీ తిరగలిగేవారు. అప్పుడు మనకు తెలుసు భృగుమహర్షి తిరిగాడు, దధీచి మహర్షి తిరిగాడు, ఇట్లా కొంతమంది పేర్లు చెప్తారు. అందులో నచికేతుడు కూడా అంతవరకు వెళ్ళి నేర్చుకున్నాడు అంటే మరి సాధన చేస్తే సాధించలేనిది ఏమీ లేదని మనకి అర్థమయ్యి సాధన మీద ఇంకొంచెం మనకి శ్రద్ధ రావాలి. ఈ ఉపనిషత్తులన్నీ మనకి శ్రద్ధని పెంచడానికే.